అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. అదేంటంటే ఇప్పుడు నార్మల్గా ఐవీఎఫ్కి వెళ్ళిన కపుల్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఇట్ ఈస్ ద ఫైనల్ ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు Day 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని కొన్నిసార్లు, Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని కొన్నిసార్లు అంటూ ఉంటారు. అసలు అది ఏంటి మేడం అని చాలామంది అడుగుతుంటారు. సో నార్మల్గా ఎగ్ స్పర్మ్ కలిపిన తర్వాత నెక్స్ట్ డే చూస్తే అది ఫర్టిలైజేషన్ అనేది అవుతుందండి. అంటే ఎగ్ స్పర్మ్ ఆ రెండు గ్యామెట్స్ కలిసి ఒక 2 సెల్ స్టేజ్లో కనిపిస్తుంది. సో అది ఫర్టిలైజేషన్ అయింది అనేది తెలుస్తుంది. అలాగే ల్యాబ్లో ఇంక్యుబేటర్లో పెట్టినప్పుడు Day 3 చూస్తే క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియో అని అంటారండి. సో దానిలో 8 to 10 సెల్స్ ఉంటాయి. సో ఆ క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియో చూసుకుంటే అది ఒక చిన్న చిన్న సెల్స్ ఉంటాయి లోపల. అది కౌంట్ చేస్తే 8 to 10 సెల్స్ బాగున్నాయి, క్లియర్గా ఉన్నాయనే గ్రేడ్ 1 ఎంబ్రియో అంటారు. ఆర్ డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ సెల్స్ దాని గ్రేడింగ్ అనేది ఇస్తారు. సో ఈ క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియోని ఈ స్టేజ్లోనే ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక ఆప్షన్. లేదంటే దాన్ని ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి తీసుకెళ్ళడం, అంటే బయటనే Day 5కి కల్చర్ చేయడం, ఎక్స్టెండెడ్ కల్చర్ అంటారు. సో 3 days కాకుండా ఇంకొక 2 days అలానే కల్చర్ చేస్తే బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఈ సెల్స్ అనేవి డివైడ్ అయ్యి డబల్ అయ్యి నెక్స్ట్ డే వరకు కాంపాక్ట్ అయిపోతాయి. అండ్ Day 5 వరకు ఒక 120 to 200 సెల్ నెంబర్కి వచ్చేసి ఒక బ్లాస్టోసిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో బ్లాస్టోసిస్ట్ అనేది అడ్వాన్స్డ్ స్టేజ్ ఎంబ్రియో అండ్ అది ఇంకా ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఇదర్ Day 3 అయినా చేసుకోవచ్చు, Day 5 అయినా చేసుకోవచ్చు. దీని రెండింటిలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏది అని చూస్తే Day 3లో డెఫినెట్గా నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. సో ఎగ్ స్పర్మ్ కలిపిన తర్వాత ఒక 10 eggs 10 sperms కలిపిన తర్వాత ఫర్టిలైజ్ అయిన, అంటే కరెక్ట్గా యావరేజ్గా చూసుకుంటే ఒక 6 అన్న Day 3 ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. అండ్ అలానే మనం కంటిన్యూ కల్చర్ చేస్తే 6 ముందుకెళ్ళే ఛాన్స్ కొంచెం తక్కువ, అట్లీస్ట్ ఒక 3 అన్న కల్చర్ అవ్వాలి Day 5 వరకు యావరేజ్గా చూసుకుంటే. సో నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేవి Day 3 రోజు డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. అండ్ ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు కొన్నిసార్లు ఎగ్స్ చాలా తక్కువ ఉండి ఎంబ్రియోస్ అనేవి చాలా తక్కువగా ఫామ్ అయ్యి అట్లీస్ట్ ఒకటే ఫామ్ అయింది అన్నప్పుడు పేషెంట్స్ ఒక్కొక్కసారి అంటుంటారు, ఇప్పుడు అది Day 5కి వెళ్ళే ఛాన్స్ లేదంటున్నారు కాబట్టి ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే చేయండి మేడం. సో ట్రాన్స్ఫర్ అనేది ఇందులో ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ Day 5కి అడ్వాంటేజెస్ ఏంటి అని చూస్తే ఇందాక చెప్పినట్టు అది అడ్వాన్స్డ్ స్టేజ్ ఎంబ్రియో అండి. సో Day 3 నుంచి Day 5 వరకు అట్లానే డివైడ్ అయ్యి జీనోమిక్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది లోపల. అండ్ దాంతో ఇంప్లాంటేషన్ రేట్ ఈవెన్ దో Day 5కి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అనేవి తక్కువగా ఉన్నా అవి అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే బయటనే వెళ్ళాయి కాబట్టి దానికి ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అంటే అతుక్కునే ఛాన్స్ అనేది కొంచెం వెన్ కంపేర్ టు సింగిల్ Day 3 ఎక్కువగా ఉంటుందండి. సో Day 5 వరకే బయటనే వెళ్ళింది కాబట్టి అది అడ్వాన్స్ స్టేజ్ కాబట్టి దానిలో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఒక Day 3 ఒక Day 5 ట్రాన్స్ఫర్ కంపేర్ చేస్తే సింగిల్ Day 5కి చాలా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది వెన్ కంపేర్ టు సింగిల్ Day 3. సో అందుకని ఒకవేళ Day 3 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఒకటి చేయడం చాలా రేర్గా చూస్తుంటాము. జనరల్గా 2 or 3 ఎంబ్రియోస్ చేసేవాళ్ళు ఫస్ట్లో. ఇప్పుడు కొత్తగా రూల్ ఏమొచ్చిందంటే అందరికీ 2 కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు అని వచ్చింది. సో అందుకనే ఇప్పుడు ఎందుకంటే ఆ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది, సో ఈ Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాని అడ్వాంటేజెస్ ఏంటి అని చూస్తే మనకి బెస్ట్ ఎంబ్రియోసే Day 5 వరకు వెళ్తాయి కాబట్టి అన్నెసెసరీ నెగటివ్ ట్రాన్స్ఫర్స్ అనేది ప్రివెంట్ చేయడం ఒక అడ్వాంటేజ్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రేట్ ఇప్పుడు Day 3లో 3 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి 3 అతుక్కొని ఆ 3 బేబీస్ లాగా అయ్యి దాంతో వచ్చే రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఆ రిస్క్ అనేది కంప్లీట్గా కట్ డౌన్ చేయడానికి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు రీసెంట్గా అది కొంచెం ఎక్కువగా అడ్వకేట్ చేస్తున్నాం. సో ఈ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్ల వాళ్ళకి ఆ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది కూడా తగ్గుతుంది. సో ఈ Day 5కి వెళ్ళినప్పుడు ఆ సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది కాబట్టి సింగిల్ Day 5 పెట్టినా సరిపోతుందండి. సో ఆ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది తగ్గించడం దీనివల్ల పాసిబుల్ అవుతుంది. అలాగే ఒకవేళ ఎంబ్రియోస్ ఏమైనా టెస్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతుంటాయి పేషెంట్స్కి, లేదంటే మంచి ఎంబ్రియోస్ పెట్టినా నెగిటివ్ వస్తుంటుంది. అలా ఉన్నప్పుడు జెనెటిక్ టెస్టింగ్ చేయాలి అన్నప్పుడు Day 5 బ్లాస్టోసిస్కి తీసుకెళ్ళి ఆ బ్లాస్టోసిస్ ఇందాక చెప్పిన 100, 120 or 200 సెల్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఒక సెల్ని టెస్ట్కి పంపించడం జరుగుతుంది, జెనెటిక్ టెస్టింగ్. సో అది చేసి PGT నార్మల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా Day 5 బ్లాస్టోసిస్తోని పాసిబుల్ అవుతుంది. సో ఇవన్నీ ఈ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ అండి. బట్ ఓన్లీ డిసడ్వాంటేజెస్ ఇందాక చెప్పినట్టు ఒకవేళ చాలా తక్కువ ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి అంటే ఎగ్జే చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఎంబ్రియోస్ కూడా తక్కువగా వస్తాయండి. అండ్ అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి Day 5కి వెళ్ళినప్పుడు ఏ ఎంబ్రియో వెళ్ళకపోయే రిస్క్ అనేది అంటే అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వరకు కూడా వెళ్ళకపోయే రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎనీవేస్ చూసుకున్నా అట్లీస్ట్ మంచి ఎంబ్రియోసే వెళ్తాయి కాబట్టి ఆ సక్సెస్ రేట్స్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్స్లో చూసుకుంటే సక్సెస్ రేట్స్ దీనికి బెటర్ ఉంటుంది. అండ్ ఆల్సో
మనకు బయటనే తెలిసిపోతుంది అసలు ఆ ఎంబ్రియోకి పొటెన్షియల్ ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. సో అన్నెసెసరీ ఆ నెగటివ్ ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో ఎవరికి Day 3 చేయాలి, ఎవరికి Day 5 చేయాలి అని జనరల్గా అందరికీ ఒకటే ఉండదండి. పేషెంట్స్ బట్టి, వాళ్ళ కండిషన్ని బట్టి, వాళ్ళకి ఎంతమంది అయినా ట్రాన్స్ఫర్స్ బట్టి కూడా డిసైడ్ చేస్తారు. బట్ ఇంకా దీనిలో మీరు ఏమైనా ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మనం సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.